హాయ్ ఫ్రెండ్స్, సిద్ధార్థ్ ఆనంద్ రచించి నిర్మించిన జ్యువెల్ థీఫ్ ద హైస్ట్ బిగిన్స్ తెలుగు డబ్బింగ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రెహాన్ ఒక గజ్జి దొంగ, దోపిడీలు అయి చేస్తూ ఉంటాడు. వజ్రాలు దొంగలించడంలో, ముఖ్యంగా మ్యూజియంస్లో దొంగతనాలు చేయడంలో స్పెషలిస్ట్. అయితే రాజన్ ఔలాక్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ప్లస్ గోండా రెడ్ సన్ అని పిలువబడే ఆఫ్రికన్ కోహ్నీర్ని దొంగతనం చేసి తీసుకురమ్మని రిహాన్ తండ్రిని చంపుతానని బెదిరిస్తాడు. ఆ తర్వాత రిహాన్ ఏం చేశాడు, ఆ దొంగతనం చేయడంలో రాజన్ ఔలాక్ రిహాన్ ఎన్ని కష్టాలు పడ్డారు, రాజన్ ఔలాక్ గర్ల్ ఫ్రెండ్ ఫరాని ఎలా తన వైపు తిప్పుకున్నాడో రిహాన్ అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకి రాబీ గ్రేవాల్, కుకీ గులాటి దర్శకత్వం వహించారు. కథ మాత్రం సిద్ధార్థ్ ఆనంద్ అందించాడు. సిద్ధార్థ్ ఆనంద్ కథలన్నీ పాత సినిమా కథల నుంచి ఇన్స్పైర్ అయ్యి, శోభన్ బాబు, ఎన్టీఆర్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడున్న హీరోలతో తీసినట్లు అనిపిస్తాయి. ఇది కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. కానీ వజ్రాన్ని దొంగలించే కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంచెం ఇంట్రెస్ట్గానే సాగుతుంది. సైఫ్ అలీ ఖాన్ చూడడానికి బాగుంటాడు. అతని కాస్ట్యూమ్ డిజైనింగ్, అతని యాక్షన్ సినిమాకి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇక జైదీప్ అల్హావత్ విలన్ పాత్రలో అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. అతనికి చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. హీరోయిన్గా చేసిన నిఖితా దత్తా చూడడానికి చాలా ముద్దుగా బొద్దుగా హైలైట్గా అనిపిస్తుంది. ఉన్న ఒక్క పాట ఆకట్టుకోద్దు. ఫ్లైట్లో తీసిన సన్నివేశాలు, వజ్రాన్ని దొంగిలించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరో విలన్ వేసే ఎత్తులకు పై ఎత్తులు వేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. మరీ కొత్తగా అనిపించదు, కానీ పాత కథనే కొత్త లొకేషన్స్లో కొంచెం స్పీడ్గా తీసినట్లు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, అంతే తప్ప సూపర్గా ఫెంటాస్టిక్గా ఉన్నాయని అనలేం. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈసారి గ్రామర్ మిస్టేక్లు లేకుండా నెట్ఫ్లిక్స్ డబ్బింగ్ చేయడం విశేషం. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. అక్కడక్కడ చొంబన సన్నివేశాలు, కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?